ఓకే. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఏరియాలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆ, చెప్పండి. సో ఐ విల్ హెల్ప్ యూ. దుర్గా ప్రసాద్. ఓకే. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వి విల్ స్టార్ట్ విత్ యువర్ డౌట్స్. యా, ఓకే. చెప్పండి చిట్టి బాబు. చెప్పండి. స్క్రీన్ షేర్ చేస్తారా ఒకసారి మీది? ఓహో, ఓకే ఓకే. చెప్పండి. ఉమ్, ఆహా, ఓకే ఓకే. సో కంట్రోలింగ్ ఏరియా అన్నది యాక్టివేట్ అయ్యి ఉందన్నమాట. సో దానికోసం మనము సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళి, ఓకే, ఆ కాప్స్ ఆబ్జెక్ట్ అన్నటువంటి ఆ ఏరియాని మనము ఆప్షనల్ లోకి పెడితే సో మనం పోస్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సో దానికోసమే ఇప్పుడు, యా, ఎందుకంటే మనం ఇట్లా క్లాసెస్ లోకి వచ్చినప్పుడు సిస్టమ్ లో లాగిన్ అయితే మీ డౌట్స్ ఏదైనా అని షేర్ చేస్తే ఇంకా క్లారిటీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మొబైల్లో ఉండి సో సిస్టమ్ లో ఇష్యూ పెట్టుకొని, సో దానికోసం మీకు నెక్స్ట్ టైం నుంచి అయితే ఆ ఇష్యూస్ ఉన్నా కానీ ఇంకా సిస్టమ్ లోనే జాయిన్ అవ్వండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. యా, ఓకే. చెప్పండి ఈశ్వర్. ఆ, అంటే సో డిఫైన్ కంపెనీ కూడా ఉన్నా. OX15. సో అంటే ఫస్ట్ మీరు సర్వర్ అన్నది తీసుకున్నారా, ఉందా ఇక్కడ? యా. సో ఫస్ట్ మనము ఇవన్నీ ఇంకా, సో ఆల్రెడీ నేను డాక్యుమెంట్ పంపించినాను కదా. యా, ఆ డాక్యుమెంట్ వైజ్ వెళ్ళినా అని క్రియేట్ చేయొచ్చండి. ఓకే, ఫస్ట్ OX15కి వెళ్ళి, ఓకే, తర్వాత అక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని, నాకు ఓకే.
కంపెనీ క్రియేషన్ అన్నది కంపెనీ కోడ్ తో అసైన్ చేస్తున్నాం కదా. మనకు ఫోర్త్ స్టెప్ అదే కదా, అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. సో అదే మొత్తం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది. ఓకే. ఫస్ట్ మనం ప్రతి ఒక్కటి ఏ ఫీల్డ్ అయితే ఆ యాక్టివిటీ డెవలప్ చేస్తామో, సో అవన్నీ మనకు ఫైనల్ గా OB-Y6 అన్నటువంటి టీ కోడ్ ఉంది కదా, గ్లోబల్ పారామీటర్స్. ఒకసారి చూపిస్తాం, స్క్రీన్ షేర్ చేస్తాం. స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఫస్ట్ మనం /n/OX15 లో డిఫైన్ కంపెనీ అనేది చేసినాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్కి వచ్చి మన కంపెనీ నేమ్, సో అవన్నీ ఇచ్చినాం అనమాట. ఓకే. సో ఫస్ట్ డిఫైన్ కంపెనీ అనేది మెయింటైన్ చేసి తర్వాత ఏం చేస్తాం, ప్రతి ఒక్క ఈ కంపెనీని మనం కంపెనీ కోడ్ తో అసైన్ చేస్తాం. మనకు OX16 అన్నటువంటి టీ కోడ్ ఉంది కదా. ఇక్కడ OX16 కాటికి వచ్చి, సో మన కంపెనీ కోడ్ వచ్చి IB10 కదా. సో IB10 ఎంటర్. సో ఈ విధంగా మన కంపెనీ వచ్చి IBM10. సో ఈ విధంగా మనము అసైన్ చేయాలన్నమాట కంపెనీ కోడ్. ఓకే. ఇవన్నీ మనం ఏవైతే మెయింటైన్ చేస్తామో, సో అవన్నీ మనకు ఫైనల్ గా OB-Y6 అని ఉంది కదా, గ్లోబల్ పారామీటర్స్. నెక్స్ట్ పొజిషన్, డబుల్ క్లిక్. సో ఇక్కడ మనం మెయింటైన్ చేసినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక మన కంపెనీ కోడ్ వచ్చి IB10, IBM కంపెనీ హైదరాబాద్. కంట్రీకి ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక మన చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కంపెనీ, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మెయింటైన్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఈ యాక్టివిటీ కూడా ఎట్లా బిల్డ్ చేసినాం, ఫస్ట్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసినాం, మరి చార్ట్ ఆఫ్ అకౌంట్ ని మన కంపెనీ కోడ్ తో అసైన్ చేసినాం. సేమ్ ఇక్కడ కంపెనీని కంపెనీ కోడ్ తో అసైన్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఫిల్ స్టేటస్ వేరియంట్ మెయింటైన్ చేసినాం, ఫిల్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్ తో అసైన్ చేసినాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసినాం, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ తో అసైన్ చేసినాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసినాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కంపెనీ కోడ్ తో అసైన్ చేసినాం. అంటే కంపెనీ కోడ్ అన్నది టాప్ లెవెల్లో ఉంటుంది మన ఆర్గనైజేషన్ లో. ఓకే. మనం కంపెనీ నేమ్ చెప్పుకోమన్నమాట. రిపోర్టింగ్ పర్పస్ లో కూడా మన కంపెనీ పేరు అన్నది రాదు, కంపెనీ కోడ్ తోనే మనకు మన యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ అన్నది వస్తుంది. ఓకే. దానికోసమే కంపెనీ కోడ్ ఈజ్ ఏ టాప్ లెవెల్ ఇన్ దట్ ఆర్గనైజేషన్. ఓకే. OBS7 లో. ఓకే ఓకే. అది ఓబిఎస్ సెవెన్ కాదు, అది OBD4 అకౌంట్. అది నెంబర్ మీరు డిఫరెంట్ చెప్తున్నారు, అకౌంట్ గ్రూప్ డిఫరెంట్, నెంబర్ రేంజెస్ డిఫరెంట్. మీరు చెప్తున్నది అకౌంట్ గ్రూప్స్. ఓకే. సో చూపిస్తున్నా. ఇప్పుడు మీరు చెప్తున్నది ఇది. ఓకే. ఈ యాక్టివిటీ ఇది జిఎల్ అకౌంట్ గ్రూప్స్, నెంబర్ రేంజెస్ కావు ఇవి. జిఎల్ అకౌంట్ గ్రూప్స్, ఈ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం. ఓకే. సో మనకు ఫైనాన్షియల్ రిపోర్ట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ తీసేటప్పుడు, అంటే ఇయర్ ఎండ్ అయినప్పుడు
సో ఈ గ్రూప్ లో ఉండేటువంటి జిఎల్సీ మనకు ఫైనల్ గా అవుట్పుట్ వస్తాయి అనమాట. ఓకే, దానికోసం మనం ఏమైనా మెయింటైన్ చేసినాం. సో మన యొక్క అకౌంట్ ఫస్ట్, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ IB10 ఎంటర్. సో ఇవి మనవి. ఓకే, ఇక్కడ మనం ఎందుకు ఇట్లా మెయింటైన్ చేసినామంటే ఈ బ్యాలెన్స్ షీట్, మనకు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది కదా. సో బ్యాలెన్స్ షీట్ లో మనకి ఏమేమి ఉంటాయి, అసెట్ అండ్ లైబిలిటీస్ ఉంటాయి. ఓకే, దానికోసం మనం ఈ గ్రూప్ ని మెయింటైన్ చేసినాం. మరి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఏముంటాయి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో దానికోసం మనం ఇవి రెండు మెయింటైన్ చేసినాం. ఇంకా ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ గ్రూప్ ని మెయింటైన్ చేసినాం. సో ఇవి మనకు ఫైనల్ గా మనం బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసేటప్పుడు ఈ ఏరియా మనకు యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం జిఎల్స్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం దీన్ని మెయింటైన్ చేసినాం. మనము నెంబర్ రేంజెస్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం, డాక్యుమెంట్ టైప్ OBS7. యా, ఈ డాక్యుమెంట్ నెంబర్స్ అన్నవి మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాం FB50లో. ఓకే, FB50లో మనం జిఎల్స్ పోస్ట్ చేసేటప్పుడు మనకు పోస్ట్ అయిన తర్వాత ఒక నెంబర్ అనేది జనరేట్ అవ్వాలి. సో లైక్ ఇన్వాయిస్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మార్కెట్కి వెళ్ళినాము, పర్చేజ్ చేసినాము, పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళు బిల్ ఇచ్చినారు, బిల్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఇన్వాయిస్ నెంబర్ అన్నది ఉంటుంది. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఒక డాక్యుమెంట్ అన్నది పోస్ట్ చేసేసిన తర్వాత, ఓకే, పోస్ట్ అయినటువంటి డాక్యుమెంట్ యొక్క నెంబర్స్ అన్నవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి. సో ఇట్ ఈస్ ఏ పోస్టింగ్ డాక్యుమెంట్ నెంబర్. సో ఆ పోస్టింగ్ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేటట్లు మనము ఇక్కడ OBS7 లో డిఫైన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ మెయింటైన్ చేస్తాం. మనకు ఇక్కడ ఉన్నాయి కదండి. సో ఇది 01 అనేది GL కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తం. ఈ ఈ 1 ఆల్ జీరోస్ నుంచి 10 ఆల్ నైన్స్ వరకు మనకు SA డాక్యుమెంట్ టైప్స్ అన్నది ఉంటుంది ఇక్కడ మనకు. సో ఇవి 15 అన్నది పేమెంట్ డాక్యుమెంట్ టైప్. ఓకే, ఈ 17 అన్నది మనకు ఇవి మనం సాంపుల్స్ చేసినాం కదండి. సో అవి, ఇది X1 అన్నది ఇది ఇది శాంపుల్ డాక్యుమెంట్, ఇది X1 అన్నది, ఇది రికరింగ్, ఇది రికరింగ్ డాక్యుమెంట్ అండి. X1 అన్నది ఇది శాంపుల్ డాక్యుమెంట్. ఈ 17 అన్నది మనము సెషన్ క్రియేట్ చేసినాం కదండి, బ్యాచ్ సెషన్స్. సో దానికి సంబంధించినది ఇది. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క డాక్యుమెంట్, ప్రతి ఒక్క యాక్టివిటీకి సో అది పోస్ట్ అయినప్పుడు సో ఒక నెంబర్ రేంజెస్ అన్నవి మెయింటైన్ చేస్తాం అనమాట. సో అవి ఇది డాక్యుమెంట్ టైప్స్ అని అంటాం దీనిలోని. ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్నవి ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనం ఇప్పుడు SA అంటే GL డాక్యుమెంట్ టైప్ అని చెప్తున్నాం. ఇప్పుడు X1 అంటే మనకు రికరింగ్ డాక్యుమెంట్, X2 అంటే శాంపుల్ డాక్యుమెంట్. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క యాక్టివిటీ బిల్డ్ చేసిన తర్వాత అది పోస్టింగ్ అయినప్పుడు మనకు ఈ విధంగా నెంబర్స్ అన్నవి జనరేట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే మనం ఇక్కడ మెయింటైన్ చేసినాం. ఇవి రెండు డిఫరెంట్ అండి. ఓకే, సో అవి మనము బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం, ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పర్పస్ కోసము అండ్ ఆ జిఎల్స్ క్రియేట్ చేయడం కోసం మనం అక్కడ OBD4 లో అకౌంట్ గ్రూప్స్ అన్నవి మెయింటైన్ చేస్తాం. ఇవి పోస్టింగ్ లెవెల్లో మెయింటైన్ చేస్తాం. ఓకే, యా, నెక్స్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి. సో యాక్చువల్గా ఇంకా టుమారో సెషన్ నుంచి మనం న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో అకౌంట్స్ పేయబుల్. సో ఈ అకౌంట్స్ పేయబుల్ లో కంప్లీట్ గా మనం చెప్పండి. ఇప్పుడే చెప్పినాం కదండి, OBS7 లోకి వెళ్ళి ఇంకా మీరు 01 అన్నటువంటి నెంబర్ ని మిస్ చేసినారు. ఓకే, సో దానికోసమే మీకు ఆ ఎర్రర్ అన్నది వస్తుంది. అంటే మీరు FB50లో వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు. ఓకే, యా, FB50లో వెళ్ళి డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు సో దానికి డాక్యుమెంట్ నెంబర్స్ లేకపోతే పోస్ట్ అవ్వవు. యా, దానికోసం ఫస్ట్ మీరు 01 అన్నటువంటి డాక్యుమెంట్ నెంబర్ అన్నది మెయింటైన్ చేయాలి SAPలో. ఇప్పుడే చెప్పినాను కదండి, సేమ్. ఇప్పుడు సేమ్ ఇక్కడ OBS7కి వెళ్ళండి. అదే మీరు మొబైల్లో లాగిన్ అయినా చెప్పినారు కదా, సో మీరు ఫస్ట్ సిస్టంలో లాగిన్ అవ్వాలండి ఎప్పుడైనా ప్రాసెస్కి. సో డౌట్ వచ్చినా అని ఇమీడియట్ గా మనము క్లారిఫై చేసుకోవచ్చు. OBS7కి వెళ్ళండి మీరు కూడా మీ సిస్టంలో, ఎంటర్. ఓకే, ఇక్కడ పొజిషన్కి రండి.
పొజిషన్కి వచ్చిన తర్వాత ఎస్ఏ అని టైప్ చేయండి. ఎస్ఏ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్. ఓకే, ఎస్ఏ మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంటర్వెల్స్ అన్నవి మిడిల్లో ఉంది కదా, మనకు టూ ఇంటర్వెల్స్ ఉన్నాయి, డిస్ప్లే ఇంటర్వెల్స్ అండ్ చేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, సో ఈ చేంజ్ ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి మిడిల్ దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ఇంటర్వెల్స్ అని ఒక బాక్స్ లో ఇంకా ప్లస్ సింబల్ ఉంది కదండి, సో దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, దాన్ని క్లిక్ చేస్తేనే ఒక, సో ఇట్లా ఓపెన్ అవుతుంది మనకు లైన్. సో అక్కడ ఇక్కడ నెంబర్ కాడ ఎన్ఓ అని కాడ అక్కడ 01 అని ఇవ్వండి. ఇయర్ కాడ 2024. ఫ్రమ్ వచ్చి 1 ఆల్ జీరోస్ నుంచి 10 ఆల్ లైన్స్ అట్లా ఇచ్చి ఎంటర్ చేసి ఇంకా సేవ్ చేసేయండి. యా, యా, నో ఇష్యూ. సో ఒక స్టెప్ మిస్ అయినా కానీ మనకు ఫ్యూచర్ లో వచ్చేటువంటి యాక్టివిటీ మీద రిఫ్లెక్ట్ అవుతాయండి. సో దానికోసమే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ప్రతి ఒక్క యాక్టివిటీ మెయింటైన్ చేయాలని దానికోసమే మనం ఫస్ట్ లోనే మెయింటైన్ చేసినాం. సో డౌట్ ఉంటే మనం ఆల్రెడీ డాక్యుమెంట్ పంపించినాం కదండి, సో ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా నేను మెయింటైన్ చేసిన. సో మీకు డౌట్ వచ్చినా అని అక్కడ వెళ్ళి చూసినా అని మీకు అర్థమవుతుంది. ఏది? 100%. లేదు లేదండి, 100% పాజిబుల్. మిస్ అన్నది ఉండదు. మేబీ మీరు మీ యాక్టివిటీ చేసినా అని సేవ్ చేసి ఉండి ఉండదు. మేబీ మీరు ఫ్లోలో మర్చిపోయి ఉండి ఉంటారేమో కానీ ఒకసారి సిస్టంలో సేవ్ చేస్తే 100% డేటా అనేది ఎక్కడికి వెళ్ళదండి. ఓకే, సో మేబీ ఎవరైనా మీ డేటాని డిలీట్ చేస్తే తప్ప సో సిస్టమ్ నుంచి వెళ్ళవు. చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓబీ Y6 వెళ్తున్నారు కదండి. ఓబీ Y6కి వెళ్ళినప్పుడు సో మనం కంపెనీ కోడ్ ఇస్తాం. ఓకే, సో మనం కంపెనీ కోడ్ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది బ్లాంక్ ఉంటుంది. సో ఇవి మనం, సో ఇక్కడ మనం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయలేదు. సో దానికోసం కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మనకు బ్లాంక్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనము యా, యా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అన్నది మనం మెయింటైన్ చేయలేదు, సో దానికోసం బ్లాంక్ ఉంది. సో ఇట్లా మనం మెయింటైన్ చేసినటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది. సో మనకు దీంట్లో రిక్వైర్డ్ యాక్టివిటీస్ ఏవి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నవి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము వీటి మీద ఇవి బేసిక్ నీడ్స్ అన్నమాట ప్రతి ఒక్క బిజినెస్ కి. సో మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోనే జిఎల్స్ క్రియేట్ చేస్తాం. 1 మినిట్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ లోనే మనం జిఎల్ క్రియేట్ చేస్తాం. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అన్నది మనము పోస్టింగ్ లెవెల్స్ లలో ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మెయింటైన్ చేసినాం. అండ్ ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉంది కదండి, సో ఆ, ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అన్నది మనకు ఆ, ఏ మంత్ లో పోస్ట్ అవ్వాలి మెయిన్. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మన పీరియడ్స్ ఉన్నాయి కదండి, సో ఆ విధంగా మనకు పీరియడ్ వైజ్ కంట్రోల్ చేస్తుందండి. చెప్పండి నెక్స్ట్. అవును. ఉమ్, ఓకే, యా చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టెప్ మర్చిపోయినారు అనుకోండి. ఓకే, మీరు FB50లో వెళ్ళి జిఎల్స్ పోస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ చెప్తాదండి, సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ మెయింటైన్ చేయలేదని మీరు. ఓకే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే
సో అసలు మీరు ఏ ఇయర్ లో అసలు పోస్ట్ చేస్తున్నారు. మనం అక్కడ డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ అని 2000 ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 9 అంటే ఈ మంత్ 9/2024 డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేట్ కూడా సేమ్ ఇచ్చి పోస్ట్ చేస్తాం. ఓకే, కానీ సిస్టమ్కి అర్థం అవ్వదు అనమాట. మన కంపెనీ కోడ్లో అసలు మనం ఫిజికల్ ఇయర్ వేరియంటే మెయింటైన్ చేయండి, అసలు అది ఎట్లా పోస్ట్ అవుతుందని, ఏ ఇయర్ లో పోస్ట్ అవ్వాలని. సో దానికోసం ఖచ్చితంగా ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మెయింటైన్ చేయాలి. యా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టెప్స్ అయినా కానీ ముందుకెళ్ళి చేసేయచ్చు, వెనక జిగ్జాగ్ కూడా చేసేయచ్చు అండి ఈ స్టెప్స్ అన్నది. బట్ ఈ విధంగా ఒక ప్రాపర్ గా వెళ్తే సో మనకు క్లారిటీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మెయింటైన్ చేసాం అనమాట ఈ విధంగా. ఓకే, లాస్ట్ స్టెప్ ఫస్ట్ లో కూడా చేయొచ్చు, కానీ లాస్ట్ స్టెప్ ఫస్ట్ లో చేస్తే సో మనం బిగినింగ్ లో చేసినాం చూడు, ఆ స్టెప్స్ లో అన్ని అడుగుతుంది అనమాట. చార్ట్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయలేదు, అవన్నీ మెయింటైన్ చేయలేదు అని చెప్తుంది. ఓకే, సో దానికోసం ఒక్కొక్క స్టెప్ వైజ్ వెళ్తే మనకు ఎలాంటి ఎర్రర్స్ అన్నవి రావు. సో దానికోసం సో ఈ ఏ ఇప్పుడు మనం ఈ 21 స్టెప్స్లలో ఓకే, ఏవైనా స్టెప్స్ అన్నవి మిస్ అయినా కానీ మనకు ఫ్యూచర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ, మనకి ఎండ్ యూజర్స్ ఉంటారు కదండి, పోస్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎర్రర్ వస్తాయి. ఓకే, వాళ్ళు డైరెక్ట్ ఇంకా టికెట్ అన్నవి రైజ్ చేస్తారు. ఓకే, సో మన వర్క్ వస్తే మనమే రిజాల్వ్ చేసి పంపించాలి మళ్ళీ. యా. ఓకే, ఇది మనము ఇప్పుడు ఇన్స్టాల్ చేసి మనం వర్కౌట్ చేస్తున్నది ఈసీసీ మీద అండి. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా మనకు ఈసీసీ తెలిస్తే S/4HANA అన్నది ఈజీ అవుతుంది. ఓకే, ఈసీసీ టు S/4HANA అనేది మనకు జస్ట్ ఒక 7 to 8% అంతేనండి చేంజ్ ఉంది. రిమైనింగ్ 90-95% వరకు స్టాండర్డ్ గానే ఉందండి ఈసీసీ. ఓకే, ఒక 5% చేంజెస్ అయితే ఉన్నాయి, నేను చూపిస్తా తర్వాత. ఓకే, ఇప్పుడు కంపెనీస్ లో S/4HANA అనే కాదండి, మనకు డెడ్ లైన్ వచ్చి 2027, మళ్ళీ దానికి 2030కి పెంచాలన్నటువంటి ఆలోచనలో అయితే ఉన్నారనమాట ఈసీసీని. ఓకే, సో ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఇంకా మైగ్రేట్ అన్నది చేసుకోలేదు. మనకు మాక్సిమం ఒక 3-4 ఇయర్స్ ఉందన్నమాట డెడ్ లైన్ అన్నది. యాక్చువల్గా 2027తో మనకు ఈసీసీ అన్నది కంప్లీట్ ఈసీసీ వర్షన్ అన్నది బ్యాండ్ అయిపోతుంది. అంటే వర్క్ అవ్వదు అనమాట ఫ్యూచర్ లో ఆఫ్టర్ 2027 తర్వాత. బట్ రీసెంట్ గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ ఈసీసీని 2030 వరకు తీసుకెళ్తున్నారు అనమాట. ఓకే, ఇది పాసిబుల్ అవుతుందో అవ్వదో 100% అయితే తెలియదు ఎవరికి. డెడ్ లైన్ అయితే 2027 అని చెప్పినారు. ఓకే, ఇన్ కేస్ రేట్స్ అన్నవి ఇంక్రీజ్ చేస్తే ఓకే అప్పుడైతే 100% యూజ్ అవుతుందండి ఈ ఈసీసీ కూడా. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఈసీసీ మీద వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఈసీసీ ఇప్పుడు కరెంట్ దాదాపు ఒక 10-15 కంపెనీస్ అయితే S/4HANA ఇంట్రడ్యూస్ చేసినాయి. ఓకే, రిమైనింగ్ ఉన్నాయి కదండి, ఒక 70% ఆర్గనైజేషన్ అన్నవి ఇంకా మైగ్రేట్ చేసుకోలేదు అనమాట వాళ్ళ బిజినెస్ ని. ఓకే, వన్స్ అన్ని కంపెనీస్ మైగ్రేట్ చేసుకుంటే ఈ ఈసీసీ అనేది కంప్లీట్ గా బ్యాండ్ అయిపోతుంది. సో దానికి డెడ్ లైన్ అన్నది ఆల్రెడీ 2027 అని ఇచ్చినారు. ఓకే, నెక్స్ట్ దాన్ని పెంచినారు ఇప్పుడు. ఓకే, అది పెంచినది 100% వర్క్ అవుతుందా కాదా అన్నది సో వాళ్ళు ఎస్ఏపి వాళ్ళకి తెలవాలండి అది. ఓకే, జస్ట్ ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో మేబీ వాళ్ళు ఈ అంటే ఎస్ఏపి తీసుకుని ఉండింటారు కదండి, సో ఆర్గనైజేషన్స్ వాళ్ళు డ్యూ డేట్ పెంచండి అంటే ఖచ్చితంగా పెంచాల్సిండేది. ఓకే, సో ఇన్ కేస్ పెంచలేకపోతే వాళ్ళ డేటా మొత్తం లాస్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సో 2027 నుంచి 2030కి అంటే 3 ఇయర్స్ ఎక్స్టెండ్ అన్నది చేసినారు. ఇన్ కేస్ చేయకపోతే సో 2027 ఇస్ లాస్ట్ డేట్ ఫర్ లాస్ట్ ఇయర్ ఫర్ దిస్ ఈసీసీ వర్షన్. ఓకే, సో దానికోసం మనము ఈసీసీ కూడా వాడుతున్నటువంటి కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఓకే, ఈసీసీ తెలిస్తే మనకు S/4HANA ఇంకా ఈజీగా అర్థమవుతుంది. దానికి దీనికి జస్ట్ కొంచెమే చేంజెస్ ఉన్నాయన్నమాట, ఒక 5-10%, 5% అండి, 10% కూడా కాదు. సో నో ప్రాబ్లం అండి, అది ఫ్యూచర్ లో చూద్దాం S/4HANA. ఇదైతే ఇప్పుడు వాడుతున్నది మనం ఈసీసీని.
యాక్చువల్గా నేను అప్పుడు కొంచెం ఓల్డ్ వర్షన్ దాదాపు నేను వాడినటువంటి వర్షన్స్ ఒక 3-4 ఇయర్స్ నుంచి అదే వాడినాను అనమాట. సో దానికోసం నా డేటా అన్నది రీసెంట్ గానే పోయింది. ఓకే, బట్ అట్లా వెళ్ళదండి. సో యాక్చువల్గా ఒక 3-4 ఇయర్స్ వరకు అయితే మనం సేమ్ సర్వర్ని మెయింటైన్ చేస్తాం, నో ప్రాబ్లం. యాక్చువల్గా నేను వాడింది ఇంకా దానికోసమే, ఇంకా అతను నాకు చెప్పుకోకుండా అది చేసేసినాడు అనమాట. అతను కంప్లీట్ గా వర్షన్ తీసేసినాడు. యాక్చువల్లీ బిఫోర్ నాకు అతను అప్డేట్ చేసి ఉండింటే అతను, సో నేను కంప్లీట్ గా ఇంకా ఈ వర్షన్ లోనే చేసేవాడిని అన్నమాట. సో డేటా అనేది అయితే మిస్ అవ్వదు అండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఫర్, యా, ఓకే ఓకే. ప్రత్యేక ప్రత్యేకంగా మనం ప్రాక్టీస్ చేస్తేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేటువంటి డౌట్స్, టికెట్స్, సింపుల్ నేను చెప్తున్నాను. ఓకే, దాన్ని రిజాల్వ్ చేసి ఇవ్వడమే కన్సల్టెంట్ యొక్క యాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్స్ వస్తున్నాయి, నేను క్లారిఫై చేసి ఇస్తున్నాను. సో ఇదేనండి సేమ్. మనకు ఆర్గనైజేషన్లో ఎట్లుంటుంది, ఎండ్ యూజర్స్ ఉంటారు అనమాట. ఎండ్ యూజర్స్కి డౌట్స్ వస్తుంటాయి. ఓకే, లేకపోతే వాళ్ళకి ఎర్రర్స్ వచ్చినాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు వాళ్ళు అఫీషియల్గా టికెట్స్ అన్నవి రైజ్ చేస్తారు. మనం డైరెక్ట్ ఇక్కడ మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుంటున్నాం. బట్ అక్కడ ఏం నడుస్తుంది, సో వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా కానీ వాళ్ళు సింపుల్గా టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేస్తే మేము ఆ, కొంచెం ఎక్స్పర్ట్ లా అన్నమాట. ఎక్స్పర్ట్స్ అంటే మంచిగా వర్క్ చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్స్ అన్నది వాళ్ళకు ఉంటుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తారు వాళ్ళు, డైరెక్ట్ గా సర్వీస్ నౌ లేకపోతే హెచ్పిఎల్ఎం అట్లా కొన్ని టూల్స్ అన్నవి ఉంటాయి. సో దాంట్లో వెళ్ళి డైరెక్ట్ టికెట్ అన్నది రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసిన తర్వాత ఆ టికెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. మనం ఏం చేస్తాం, దాన్ని కంప్లీట్ గా అనాలిసిస్ చేసి, సో ఇది ఎర్రర్ అని మనమే ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇదేనండి రియల్ టైంలో కూడా జరిగేది. ఓకే, మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మనకు డౌట్స్ వస్తుంటాయి, ఎర్రర్స్ వస్తుంటాయి. సో వాటి మీద మనం వర్కౌట్ చేయడమే కన్సల్టెంట్ యొక్క యాక్టివిటీ అండి. కంప్లీట్ బిజినెస్ ఫ్లో అన్నది తెలిసి ఉండాలి మెయిన్ కన్సల్టెంట్కి అయితే. ఈ బ్యాక్ ఎండ్ తెలిసి ఉండాలి, ఫ్రంట్ ఎండ్ ఏం నడుస్తుందో కూడా తెలిసి ఉండాలి. బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు మనం కన్ఫిగరేషన్ చేసినాం కదండి, సో ఆ కన్ఫిగరేషన్ మొత్తం బ్యాక్ ఎండ్ అని అంటాం. ఓకే, ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, సో మనం ఇప్పుడు FB50లో వెళ్ళి జిఎల్స్ పోస్ట్ చేసినాం కదా, సో అది ఫ్రంట్ ఎండ్ కిందకి వస్తుంది. ఈ ఫ్రంట్ ఎండ్ కింద వచ్చేటువంటి వాళ్ళు మొత్తం ఆ ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లను యూజ్ చేసే వాళ్ళు మొత్తం ఎండ్ యూజర్స్. ఓకే, దానికి బ్యాక్ ఎండ్ ఆ విధంగా డెవలప్ చేసే వాళ్ళు మొత్తం కన్సల్టెంట్స్ అన్నమాట. యా, సో ఆ విధంగా ఉంటుంది, నో ప్రాబ్లం అండి. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ వస్తాయి. ఓకే, సో మేబీ ఒక ఎర్రర్ వచ్చినప్పుడు, సో మా చాంద్ భాష అని మనకు, అంటే మన సెషన్లోనే ఒక ఎర్రర్ వచ్చింది అనమాట. సో అతని ఎర్రర్ని డైరెక్ట్ ఇంకా గూగుల్లో చేసి చూసి, సో దాన్ని రిజాల్వ్ చేసినాడు అనమాట. సో ఇట్లా కూడా మనకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అంటే మన ఎర్రర్ని మనమే ఎప్పుడైతే రిజాల్వ్ చేసుకుంటామో, సో అప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే నాకు వచ్చినటువంటి ఎర్రర్ని నేనే రిజాల్వ్ చేసుకున్నా. ఓకే, మనం కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట సబ్జెక్ట్ మీద. సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కసారి అది బిల్డ్ అయితే చాలండి, ఖచ్చితంగా మనం సర్వైవ్ అవుతాం. ఓకే, ఫస్ట్ ప్రాక్టీస్ అన్నది స్టార్ట్ చేయాలండి దేనికైనా కానీ. ఓకే, ఆ తర్వాత వచ్చేటివి వస్తుంటాయి, తర్వాత ఇంకా చూద్దాం. హ్మ్. సో మనకు ఆల్రెడీ గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదండి. సో యాక్చువల్గా గోల్డెన్ రూల్స్ అన్నవి మనకు పాతది కొత్తది అంటూ నాకు తెలిసినవి మనకు ఉన్నాయి కదండి, 3 అకౌంట్స్: నామినల్, పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్. ఓకే, అవి స్టాండర్డ్స్ అండి, యూనివర్సల్ స్టాండర్డ్స్ అవి, ఆ గోల్డెన్ ప్రిన్సిపల్స్ అన్నవి. ఓకే, ఆ, మీరు కొత్తగా వచ్చినాయని చెప్పినారు కదా, సో అది అయితే నాకు తెలియదండి. ఓకే, నాకు అవి ఓల్డ్వే తెలుసు. ఓకే, దాని మీదనే బిజినెస్ అన్నది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మా బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు కూడా
గోల్డెన్ రూల్స్ అన్నవి ఓల్డ్ వే యూజ్ చేస్తున్నాం అనమాట. నాకైతే తెలియదు, ఇక హానెస్ట్ చెప్తున్నా కదా. సో కొత్తగా వచ్చిన గోల్డెన్ రూల్స్ అన్నది అయితే నాకు తెలియదు. సో మేబీ చూస్తా ఈ రోజు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఆ? అవును. వాడుకోవచ్చు. అవును. ఓకే, ఓకే. సో నో ప్రాబ్లం అండి. సో మనకు జిఎల్స్ అన్నవి, మనకు ప్రిన్సిపల్స్ లలో మనకు 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయని తెలుసు కదా. యా. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏందండి? యా, బీకామ్. ఓకే, నో ప్రాబ్లం. సో మనకైతే ఇవి 3 అన్నవి స్టాండర్డ్ అన్నమాట ఇవి. ఓకే, ఈ గోల్డెన్ రూల్స్ అన్నవి. హ్మ్, ఒక్క నిమిషం. సో సేమ్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రెంట్ ఎక్స్పెన్సెస్ అన్నవి పోస్ట్ చేయాలి. ఓకే. అంటే మనం నార్మల్ గా మన అకౌంటింగ్ పర్పస్ లో మాట్లాడుకుందాం అండి. అంటే మనము ఆ, మామూలు బుక్స్ ఆఫ్ రికార్డ్ లో మనం ఎట్లా మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెంట్ అన్నది మన యొక్క కంపెనీ పే చేస్తుంది, అప్పుడు మనం ఎంట్రీస్ ఎట్లా రాస్తామండి? యా, రెంట్ అకౌంట్. యా, క్యాష్ అకౌంట్ అని రాస్తాం. క్యాష్ అకౌంట్ అనే రాసుకుంటాం మన బుక్స్ ఆఫ్ రికార్డ్ లో. ఎందుకంటే మనం బ్యాంక్ ని మెయింటైన్ చేయమన్నమాట బుక్స్ ఆఫ్ రికార్డ్ లో. క్యాష్ అనే మెయింటైన్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ SAP లో మనం ఏం చేస్తాం? క్యాష్ అన్నవి ఇవ్వం. ఓకే. ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కటి ఎట్లా నడుస్తాయి? బ్యాంక్ తో నడుస్తాయి. ఓకే. దానికోసం మనం ఇక్కడ ఏం, మన మనం ఇక్కడ ఏం ఎంట్రీ ఇస్తున్నాం? ఓకే, మనకు రెంట్ అకౌంట్ అన్నది డెబిట్ అవుతుంది. అండ్ క్యాష్ అకౌంట్ బదులు మనం ఇక్కడ ఏం మెయింటైన్ చేస్తున్నాం? బ్యాంక్ అకౌంట్. ఎందుకు బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నామంటే కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అన్నవి బ్యాంక్ తోనే లింక్ అయి ఉంటాయి అన్నమాట, మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నవి. ఓకే. సో దానికోసం మనం బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఇస్తున్నాం. సారీ, మన రెంట్ అకౌంట్ డెబిట్ ఇస్తున్నాం. అండ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఇస్తున్నాం. ఇన్ కేస్, ఓకే, మనము ఒక ఒక ప్రోడక్ట్ ని సేల్ చేసినాం. ఇప్పుడు సేల్స్ మీద ఒక ఎంట్రీ రాస్తే బుక్స్ ఆఫ్ రికార్డ్ లో ఏమని మెయింటైన్ చేస్తామండి మనం? మనం సేల్ చేసినాం, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని సేల్ చేసినాం మన ఆర్గనైజేషన్ పరంగా. ఓకే, అప్పుడు ఎంట్రీస్ ఏమని మెయింటైన్ చేస్తున్నాం? ఏమని మెయింటైన్ చేస్తాం? సారీ, ఒకరు చెప్పండి తర్వాత. హ్మ్. యా. సో మనము సేల్స్ చేసినప్పుడు, ఓకే, క్యాష్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేస్తున్నాం? ఓకే, మనకు క్యాష్ అన్నది వస్తుంది. ఓకే, క్యాష్ అన్నది మనకు వస్తుంది. ఓకే, సేల్స్ అన్నది అంటే మన ప్రొడక్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఎందుకు ఆ విధంగా మెయింటైన్ చేసినామంటే మనం కంప్లీట్ గా అవి బుక్స్ ఆఫ్ రికార్డ్ లో మెయింటైన్ చేసేటప్పుడు మనం బ్యాంక్ ని ఇన్వాల్వ్ చేయం. సో దానికోసము అక్కడ బ్యాంక్ అన్నటువంటి వర్డ్ నే మనం యూజ్ చేయం. అక్కడ ఇక్కడ SAP లో మనం ఏం యూజ్ చేస్తాం? ఓకే, మనకు క్యాష్ అన్నటువంటి వర్డ్ ఇక్కడ యూజ్ చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ యాక్టివిటీస్ అయినా కానీ, ఏ ట్రాన్సాక్షన్ జరగాలన్నా అని బ్యాంక్ తోనే లింక్ అయి ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ మనం సేల్స్ అకౌంట్ అని అంటున్నాం కదా. సో ఈ సేల్స్ అకౌంట్ బదులు మనం SAP లో ఏమంటామంటే సేల్స్ రెవెన్యూ అకౌంట్ అంటాం. ఓకే. సో అక్కడ సేల్స్ అంటాం, ఇక్కడ సేల్స్ రెవెన్యూ అంటాం. ఓకే. అది మనకు రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఆ సేల్స్ అన్నది. సో దానికోసం మనం SAP లో సేల్స్ రెవెన్యూ అకౌంట్ అని పిలుస్తాం. ఓకే. సో ఇలా డిఫరెన్స్ అన్నవి ఉంటాయి. అంటే బుక్స్ ఆఫ్ రికార్డ్ అన్నది డిఫరెంట్ ఉంటుంది. సో SAP యొక్క థింగ్స్, SAP అన్నది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండి. ఎంట్రీస్ అయితే సేమ్, అవే స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తాం. ఓకే, అవే గోల్డెన్ రూల్స్ ని మనం మెయింటైన్ చేస్తాం. బట్ ఇక్కడ అన్నది అక్కడ క్యాష్ అన్నప్పుడు మనకి ఇక్కడ బ్యాంక్ వస్తుంది. సేల్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు సేల్స్ రెవెన్యూ అకౌంట్ వస్తుంది. ఓకే. సో ఇట్లా జస్ట్ ఒక 100% అయితే చేంజెస్ అన్నవి అయితే ఉండవండి. ఇక సేమ్ అవే గోల్డెన్ రూల్స్,
అవే ప్రిన్సిపల్ ని మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ మనము డెబిట్ క్రెడిట్ ఎంట్రీస్ అన్నవి మెయింటైన్ చేస్తాం. సేల్స్ రెవెన్యూ అకౌంట్ వస్తుంది ఇక్కడ మనకు. సో దానికోసమే మనం కూడా ఇక్కడ జిఎల్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం సేల్స్ రెవెన్యూ అకౌంట్ అనే క్రియేట్ చేసుకున్నాం. FS00లోకి వెళ్ళినప్పుడు మనం ఆ యా ఆ డిస్కౌంట్ అన్నది నెక్స్ట్ ఇంకా మనం అకౌంట్స్ పేయబుల్ స్టార్ట్ చేస్తాం కదండి. సో వెండర్ టాపిక్ స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడ డిస్కౌంట్స్ కూడా అంటే ఈ డిస్కౌంట్ అన్నది మనము ఆటోమేటెడ్ ఎంట్రీస్ కిందకి పెడతామండి. సో నేను చెప్తానండి. ఓకే, నెక్స్ట్ ఇంకా అదే టాపిక్. డిస్కౌంట్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, పార్షియల్ అడ్వాన్స్ ఉంటుంది, 100% అడ్వాన్స్ మీద ఏ విధంగా నడుస్తుంది, ఓకే, ఆటోమేటిక్ గా ఏ విధంగా ఎంట్రీస్ అన్నవి జనరేట్ అవుతాయి, ఓకే, మళ్ళీ ఆటోమేటిక్ గా పేమెంట్స్ ఎట్లా చేస్తాము. సో అవన్నీ మనకు ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ టాపిక్ లోనే అండి వస్తాయి. అకౌంట్స్ పేబుల్ మీకు నేను అక్కడ క్లారిటీగా చెప్తాను, నో ప్రాబ్లం దాని గురించి అయితే. డిస్కౌంట్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెండర్ ఉన్నారు అనుకోండి. ఓకే, మనము మన సో ప్రతి ఒక్కసారి ఏ ఐటమ్స్ అయినా కానీ మనం మన వెండర్ కార్డే కొంటాం. వేరే వాళ్ళకైతే వేరే వాళ్ళ కార్డ్ అయితే కొనం. ఓకే, వెండర్ కూడా కొన్నిసార్లు మనకు ఆఫర్స్ ఇస్తాడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసినాం. ఓకే, మన వెండర్ కార్డ్. ఓకే, అక్కడ సో విత్ ఇన్ టైంలో పే చేస్తే మీకు సమ్ పర్సెంటేజ్ నేను మీకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్తాడు అనమాట. ఓకే, సో ఇవి కూడా నడుస్తాయి అనమాట. ఈ క్యాష్ డిస్కౌంట్ ఎట్లా ఉంటుంది. సో ఈ టాపిక్ మొత్తం ఇంకా మనం ఫ్యూచర్ లో చేస్తాం. అండ్ కొన్ని సినారియోస్ ఎట్లుంటాయి, ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాతనే వాడు మనకు ప్రోడక్ట్ అనేది సెండ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లిప్కార్ట్ లో బుక్ చేస్తాం కదండి. సో పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్స్ వచ్చినట్లు సేమ్ అట్లాంటి యాక్టివిటీస్ కూడా నడుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఎట్లా నడుస్తాయి, సమ్ అమౌంట్ అనేది పే చేయాలి. తర్వాత ప్రోడక్ట్ అనేది మన వరకు వచ్చిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేయాలి. సో ఇలాంటి కేసెస్ కూడా నడుస్తుంటాయి. దీన్నే పార్షియల్ పేమెంట్ అని అంటాం. ఓకే, 100% చేస్తే 100 పేమెంట్ డౌన్ పేమెంట్ అని పిలుస్తామండి. అడ్వాన్సెస్ ని ఇక్కడ మనం డౌన్ పేమెంట్స్ అని పిలుస్తాం. ఓకే, ఆ, అతను 100% పే చేసి అతను ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకుంటే దాన్ని 100% డౌన్ పేమెంట్ అని పిలుస్తాం. సమ్ అమౌంట్ అన్నది పే చేసి ఆర్డర్ తీసుకుంటే దాన్ని పార్షియల్ డౌన్ పేమెంట్ అని పిలుస్తాం. ఓకే, సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా చూస్తాం ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఇంకా బల్క్ గా మనం ప్రతి ఒక్కసారి పేమెంట్ చేయడానికి మనం వెండర్ సంబంధించి F-53 అన్నటువంటి ఒక టీ కోడ్ ని యూజ్ చేస్తాం. సో అక్కడ ఒక ఐటమ్ మాత్రమే పే చేయగలుగుతాం. సో బల్క్ లో ఒక 1000 lakhs ఆఫ్ ఎన్ని ఎంట్రీస్ అయినా ఓపెన్ ఐటమ్స్ అయినా కానీ ఉన్నాయండి. సో అవన్నీ విత్ ఇన్ ఒక 5 to 6 minutes లో కంప్లీట్ అయ్యేటట్టు మనకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అన్నది ఒకటి ఉంటుంది. సో దాని గురించి కూడా చూద్దాం. సో చెక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ చెక్స్ కూడా ఎట్లా వస్తాయో చూద్దాం. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ టాపిక్ లోనే వస్తాయండి. ఓకే, సో అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్క బిజినెస్ లో ఎలాంటి యాక్టివిటీస్ అయితే నడుస్తుంటాయో సేమ్ యాక్టివిటీస్ ఇక్కడ కూడా నడుస్తాయండి SAP లో. అవును. సో ఓకే ఓకే చెప్తా. దీనికి సంబంధించి మనకు డిఎంఈ అని ఒక టాపిక్ ఉందండి. ఓకే, డేటా మీడియం ఎక్స్చేంజ్ అని. ఓకే, ఈ డిఎంఈలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పే చేయాల్సినటువంటి అమౌంట్ ఉంది కదా. సో దాన్ని ఒక డాక్యుమెంట్ లో తీసుకుంటాం మనం. ఓకే, ఆ డాక్యుమెంట్ ని మనం డైరెక్ట్ బ్యాంక్ పంపిస్తాం. బ్యాంక్ పంపించేస్తే ఆ బ్యాంక్ వాడు మనకు డైరెక్ట్ పేమెంట్ చేసి క్లియర్ చేస్తాడు అనమాట, సెటిల్మెంట్ చేస్తాడు వాడు. ఓకే, దానికి ప్రత్యేకంగా అన్నట్టు టైం అంటూ ఏమి ఉండదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు శాలరీస్ పడుతుంటాయి కదండి ఎవరి మంత్లీ మంత్లీ అంటే మంత్ ఎండ్ లేకపోతే మంత్ బిగినింగ్ ఫస్ట్ డే. సో ఈ 2 days లో మనకు మేబీ శాలరీ జనరేట్ అవుతాయి, కొంతమంది 7th కూడా జనరేట్ అవుతాయి. సో డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ సినారియోస్ ఏం నడుస్తుంది. సో ఆల్రెడీగా మన ఆర్గనైజేషన్ ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేసిండ్రు అనమాట, బ్యాంక్ వాళ్ళకి. ఓకే, ఎంత పర్ పర్సన్ అంటే ఈ వ్యక్తికి ఇంత క్రెడిట్ అవ్వాలి, ఈ వ్యక్తికి ఇంత క్రెడిట్ అవ్వాలి. సో అని కంప్లీట్ ఒక ఫార్మెట్ అన్నది ఇంప్లిమెంట్ చేసి ఉంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు
మన కంపెనీ అంటే మన సిస్టమ్స్ కి అండ్ బ్యాంక్ సిస్టమ్ కి రెండిటికి ఇంటిగ్రేట్ చేస్తారండి. అంటే కొన్ని ఇవి ఉంటాయన్నమాట, ఐడాక్స్ అని, అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ అని పిలుస్తాము. ఓకే, వాటి ద్వారా మన సిస్టమ్ నుంచి వాళ్ళ సిస్టమ్ లింక్ చేసి ఓకే ఇమీడియట్ విత్ ఇన్ సెకండ్స్ లో ఇలాంటి పేమెంట్స్ అని అన్ని అయ్యేటట్లు మనము ఇంటర్ఫేసెస్ చేస్తామండి. ఓకే, సో ఇలాంటి కేసెస్ నడుస్తాయి అనమాట ఎస్ఏపీలలో. ఇక ప్రత్యేకంగా ఇట్లాంటి డ్యూ డేట్ అంటూ ఏం ఉండదండి, డైరెక్ట్ ఇంకా విత్ ఇన్ సెకండ్స్లలో అయిపోతాయి అనమాట. కానీ హోల్డ్ చేస్తాం, హోల్డ్ చేసి చేస్తారనమాట. బట్ ఆటోమేటిక్ గా అదంతా ట్రాన్సాక్షన్స్ అన్నవి నడిచేటట్లు ప్రోగ్రామ్ రాసింటారు అనమాట బ్యాక్ ఎండ్ దానికి. ఇంకా ప్రతి ఒక్కరికి మాన్యువల్ గా ఒక్కొక్కసారి అట్లా చేయలేరు కదండి. సో దానికోసం ప్రతి ఒక్క దానికి ఇంకా ఆటోమేటెడ్ ఉంటాయండి. సో దానికోసమే ఎవరికైనా శాలరీ పడిన వెంటనే అట్ ఏ టైం అందరికి మెసేజ్ వస్తాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఏం రావు. సో ఇవన్నీ ఆటోమేటెడ్ గా జరుగుతాయండి. యా, బ్యాంక్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. బ్యాంక్ సర్వర్ కాదు, యాక్చువల్గా ఎస్ఏపి సర్వర్ అన్నది ప్రాబ్లం రానియద్దు. ఎస్ఏపిలో ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదా మనకు. ఓకే, ప్రొడక్షన్ సర్వర్ అంటే కంప్లీట్ గా ఇటు బ్యాంక్ అండ్ ఇటు మన సర్వర్, ఇవి రెండు లింక్ అయి ఉంటాయి. సో ప్రొడక్షన్ సర్వర్ ని ప్రాబ్లం రానియద్దు. మనం ఆల్రెడీ డిస్కస్ కూడా చేసుకున్నాం, ప్రొడక్షన్ సర్వర్ ఇంకా హార్డ్ సర్వర్ ఫర్ దర్ బిజినెస్ అని. ఉమ్. చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్. యా యా, అర్థమైందండి. సరేలేండి ఇంకా. సో ఎవరైతే ఈ అకౌంటింగ్ ఎంట్రీ అంటే నాలెడ్జ్ లేదని అంటారో, సో వాళ్ళు ఇంకా రేపు ప్రత్యేకంగా దాని మీద ఒక సెషన్ పెట్టుకుందామండి. నెక్స్ట్ మండే నుంచి అయితే ఇంకా యాక్చువల్గా సాటర్డే సండేస్ మనకు క్లాసెస్ ఉండవు. బట్ రేపటి సెషన్లో అయితే ఇంకా ఇవి ఆ, సో ఈ బేసిక్ అకౌంటింగ్ ఎంట్రీస్ మీద డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో వాళ్ళు జాయిన్ అవ్వండి. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా మండే నుంచి ఇంకా మళ్ళీ మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం, అకౌంట్స్ పేయబుల్. ఓకే, సో రేపు జాయిన్ అవ్వండి. ఓకే, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ బీటెక్ అయి ఉంటారో, లేకపోతే మళ్ళీ ఇంకోసారి రివిజన్ వినాలని కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళు, సో అందరు జాయిన్ అయినా నో ప్రాబ్లం అండి. యా, సేమ్ టైమింగ్, మార్నింగ్ 6 to 7. ఓకే, సేమ్ టైమింగ్. రీకన్సిలేషన్, రివాల్యూషన్ అన్నది అసెట్ కండి. ఓకే, అసెట్ అకౌంట్స్, యా, అసెట్ అకౌంటింగ్ రన్ చేసినప్పుడు మనకు రివాల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కసారి డిప్రిసియేషన్ అన్నది ఈ, ఇచ్చే కొద్దీ దాని యొక్క అసెట్ వాల్యూ అన్నది తగ్గుతూ వస్తుంది. ఓకే, సో యా, అసెట్ అకౌంటింగ్ లో చూస్తామండి రివాల్యూషన్. చెప్పండి. సో నేను ఆల్రెడీ చెప్పినా కదండి. సో మనకు బిగినింగ్ లో అషాప్ మెథడాలజీ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ అనమాట మొత్తం. అషాప్ మెథడాలజీ చాలా ఇంపార్టెంట్. సందీప్, మీరు ఎప్పుడు జాయిన్ అయినారు? ఆల్రెడీ నేను ఆల్రెడీ పంపించినాను కదా నేను. సో సర్లే అండి, మళ్ళీ పంపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో మేబీ మీరు ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయి ఉండింటే క్లాసెస్ చూడండి, దాంట్లో క్లియర్ గానే చెప్పిన. ఓకే, సో అశాప్ మెథడాలజీ అయితే ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట, ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు జిఎల్ మనం చేసినాం కదండి, జిఎల్ కన్ఫిగరేషన్ ఖచ్చితంగా అడుగుతారు అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, అంటే ఇది మనం FS00లో వెళ్ళి క్రియేట్ చేసినాం కదండి జిఎస్, సో అది అడుగుతారు. అండ్ కొన్నిసార్లు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా అడుగుతారండి. ఓకే, మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఏవేవి మెయింటైన్ చేస్తామని. సో అప్పుడు మనము మెయింటైన్ చేసినాం కదండి 21 స్టెప్స్.
సో మినిమం 21 స్టెప్స్ కాకపోయినా కానీ మినిమం ఒక 10 to 15 స్టెప్స్ అయినా చెప్పాలన్నమాట. ఓకే, డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిల్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, డాక్యుమెంట్ స్ప్లిటింగ్. సో ఇవి కొన్ని మన ట్యాక్స్ ప్రొసీజర్, గ్లోబల్ పారామీటర్స్. సో మినిమం ఒక 15 టాపిక్స్ అయినా అక్కడి నుంచి మనం చెప్తే సో మనము బాగానే చెప్పినట్లు అండి. ఎందుకంటే ఎవరు 100% చెప్పలేరు. ఓకే, సమ్ పర్సెంటేజ్ అన్న మిస్ అవుతుంది. అది లెంతీ టాపిక్ కాబట్టిగా సో మినిమం ఒక 15 యాక్టివిటీస్ మనం చెప్పినా అని సో సూపర్ చెప్పినట్టే. ఇంకా క్లియర్గా చెప్తే ఇంకా వాళ్ళు కూడా 100% సాటిస్ఫైడ్ అవుతారండి. సో ఉమ్, ఉమ్, ఆ, అవును. మనకు డైరెక్ట్ ఇంకా ఎస్ఏపిలో వెళ్ళినప్పుడే ఇంకా క్లియర్ చెప్తాది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓబిఏ 7 లోకి వెళ్ళినప్పుడు దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనము యా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదో ఒక యాక్టివిటీ పోస్ట్ చేయడానికి వెళ్తుంటాం కదండి. సో అక్కడ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ నెంబర్ అన్నది లేకపోతే డైరెక్ట్ సిస్టమ్ అన్నది మనకు ఎర్రర్ లాగా చూపిస్తుంది అనమాట. సో యు ఆర్ మిస్సింగ్ కంపెనీ కోడ్ 17 నెంబర్ రేంజ్ చేసి మిస్సింగ్ అన్నట్లు సంథింగ్ ఒక మెసేజ్ లాగా వస్తుంది అనమాట. అంటే అది ఎర్రర్ లాగానే మీనింగ్ అనమాట. సో అది మెయింటైన్ చేస్తేనే మనం ఆ యాక్టివిటీ పోస్ట్ చేయడానికి, రన్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉంటుంది. జిఎస్టి, యా 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 జిఎస్టి టాపిక్ ఉందండి మనకు. జిఎస్టి కూడా డిస్కస్ చేస్తాం, నో ప్రాబ్లం. యా ప్రతి ఒక్కటి ఉంటాయండి. మీరు చూస్తుంటారు చూడు, మార్కెట్ లో ప్రతి ఒక్క యాక్టివిటీ ఇక్కడ ఉంటుంది. సో అవన్నీ నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే. సో జిఎస్టి కూడా మనము కస్టమర్ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు మనం అక్కడ జిఎస్టి గురించి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మనము ఒక ప్రోడక్ట్ అన్నది పర్చేజ్ చేస్తేనే దాని మీద ఐజిఎస్టి, సిజిఎస్టి ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ చూస్తాం అనమాట. ఓకే, మనము కస్టమర్ అంటే అకౌంట్ రిసీవబుల్ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం జిఎస్టి గురించి డిస్కస్ చేస్తాం. యా ఓకే. ఆ, వాళ్ళు మనకు ఉంటాయి. ఉమ్, ఉంటాయండి. 100% ఉంటాయి. ఉమ్. కొంతమంది ఎట్లా మెయింటైన్ చేపిస్తారంటే అండి. ఓకే, సో ఆల్రెడీ ఒకరు ఆ, ఒక బిజినెస్ అన్నది 100% డెవలప్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంపెనీ కోడ్ వచ్చి ఆ, ఒక 2000 అనుకుందాం వాళ్ళ కంపెనీ కోడ్. ఓకే, సింపుల్ గా వాళ్ళు ఏమంటారంటే జిఎల్ నెంబర్ ఇస్తారనమాట. జిఎల్ నెంబర్ ఇచ్చి ఆ జిఎల్ ని ఓకే ఆ కంపెనీ కోడ్ నుంచి తీసుకొని కొత్తది మెయింటైన్ చేసి అని చెప్తారు. అంటే సింపుల్ గా అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కసారి సో ఫార్మాట్ ఇవ్వకోకుండా సో ఆ సిస్టమ్ అంటే ఆ కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి నెంబర్ ఒకటి ఇస్తారు అంతే వాళ్ళు. ఓకే, సేమ్ అదే నెంబర్ మనము మెయింటైన్ చేసి సెర్చ్ చేసిన తర్వాత దాన్ని వేరే కంపెనీ కోడ్ నుంచి మన కంపెనీ కోడ్ కి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం లాస్ట్ టైం చేసినాం కదండి, డేటా మిస్ అయినప్పుడు నేను వేరే కంపెనీ కోడ్ నుంచి నేను మొత్తం జిఎల్ అనేవి కాపీ చేసుకున్నాను. సేమ్ అంతేనండి. ఆ, సేమ్ అండి. అట్లే నడుస్తుంది అనమాట రియల్ టైంలో కూడా. ఇన్ కేస్ వాళ్ళు అట్లా కాపీ చేసుకోలేకపోతే, వాళ్ళ కాడ అట్లాంటివి సిస్టమ్స్ లేకపోతే అంటే రెఫరెన్స్ సిస్టమ్ అన్నది లేకపోతే సో వాళ్ళు మనకు 100% క్లియర్ గా ఒక డేటా అనేది పంపించాలి. వాళ్ళు డాక్యుమెంట్ పంపిస్తేనే మనము చేయడానికి పాసిబిలిటీస్ అన్నది ఉంటుంది. ఓకే, అయితే మనమైతే సొంతంగా చేయడానికి లేదండి. వాళ్ళ నుంచి డేటా రావాలి, దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ, ఖచ్చితంగా వర్డ్ డాక్యుమెంట్ ఇస్తారండి. ఎందుకంటే మన ఓన్ గా చేసుకుంటూ పోతే ఇంకా వాళ్ళ బిజినెస్ మనకేం తెలుస్తుంది చెప్పండి. సో దానికోసం వాళ్ళు మన క్లయింట్ డేటాని మన వరకు రావాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తాం. సో అప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్ ఫీల్ అవుతారు. సో ఇంకేది మనకు డాక్యుమెంట్ రాలే, మనకు నచ్చినట్టు డిఫైన్ చేసినాం. సో అప్పుడు వాళ్ళ బిజినెస్ కి మనం చేసినటువంటి జిఎల్సి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు బిజినెస్ వాడు సో సాటిస్ఫైడ్ ఉండరండి. సో దానికోసం
వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నది వాళ్ళు మన వరకు పంపించాలి. సో తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ని మనం 100% ఫిల్ఫిల్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపిస్తాం. ఓకే, క్లియర్. డాక్యుమెంట్ అన్నది ఇస్తారండి. యా, డాక్యుమెంట్ అన్నది ఇస్తారు. సో ట్రై చే యా, ఓకే ఓకేనండి, ట్రై చేస్తాను, నో ప్రాబ్లం. యా షూర్. యా ఓకే అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా యా, హాయ్ ఫ్రాన్సిస్, హౌ ఆర్ యూ? యా యా, గుడ్. టెల్ మీ ఫ్రెండ్స్. యా యా, తెలుసు తెలుసు. యా డాక్యుమెంట్. యా, నేను డాక్యుమెంటే మెయింటైన్ చేస్తున్నాను. యా, నేను పంపించినట్టున్నాను కదా నిన్న మీకు నేను. సారీ సారీ, అయితే పంపిస్తానండి, డాక్యుమెంట్ కూడా నేను మెయింటైన్ చేసిన అనమాట. ఎందుకంటే సో ఆ డాక్యుమెంట్ చూసినప్పుడు ఈజీగా మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇన్ కేస్ నేను కరెక్ట్. యా డాక్యుమెంట్, కరెక్ట్ కరెక్ట్. యా డాక్యుమెంట్ ఉంది ఫ్రాన్సిస్. యా, నేను పంపించిన అనుకున్నా. మ్మ్, చెప్పండి. యా, మనకు జిఎల్ అయిందండి ఇప్పుడు. ఓకే, లాస్ట్ టాపిక్ వరకు అయితే యా, జిఎల్ అకౌంట్ అన్నది అయిపోయింది. ఓకే, సో జిఎల్ అకౌంట్ లో మనము జిఎల్ ఎట్లా క్రియేట్ చేస్తామన్నది చూసినాం. అండ్ జిఎల్ అకౌంట్ లో మనకు రెఫరెన్స్ డాక్యుమెంట్ ఉంటాయి, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్స్, శాంపుల్ డాక్యుమెంట్ అండ్ రికరింగ్ డాక్యుమెంట్ అని. సో వాటి మీద మనము డిస్కస్ చేసాం. తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అండ్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ మీద సో ఏ విధంగా వర్కౌట్ చేయాలి, సో ఈ ఏరియా అన్నవి డిస్కస్ చేసినాం అనమాట. సో నేను వీడియోలో క్లియర్ గానే చెప్పినాను. ఓకే, సో మీరు వీడియోకి వెళ్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. దాంతోపాటు డాక్యుమెంట్ కూడా నేను మెయింటైన్ చేసినాను కాబట్టి ఇంకా ఫాస్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఒక 5 మినిట్స్, ఫస్ట్ ఒక 5 మినిట్స్ అన్నవి కంప్లీట్ స్కిప్ చేసేయండి. ఓకే, సో అందరు జాయిన్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో నేను, అంటే ఎట్లయితే నేను మన క్లాసెస్ నడిచి ఉంటాయో సో 1% కూడా ఎడిట్ చేయకుండా అంటే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఒక 5 మినిట్స్ అన్నవి స్కిప్ చేసి నెక్స్ట్ మూవ్ చేయండి, వీడియో చూడాలండి. యా ఓకే, థ్యాంక్ యూ. యా ఓకే అయితేనండి, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక మీరు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, నేను రిప్లై ఇస్తా. అండ్ ఎవరికైతే ఇంకా ఇట్లా అకౌంటింగ్ ఎంట్రీ మీద సో బేసిక్ నాలెడ్జ్ లేదు, సో వాళ్ళు రేపు జాయిన్ అవ్వండి. సో నో ప్రాబ్లం, అందరు జాయిన్ అయినా హ్యాపీ. సో అందరికి ఒకసారి మళ్ళీ రివిజన్ అయినట్టు ఉంటుంది. ఓకే, సో రేపటి సెషన్లో గోల్డెన్ రూల్స్ చూద్దాం. ఓకేనా? యా ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.